బీసీ రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర సిపిఐ. అదేందో చూద్దాం గైస్. బీసీ రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్రలు చేస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ ఆరోపించారు. ఈటీ నరసింహ గారు చెప్తున్నారంట. బుధవారం హైదరాబాద్ హిమాయత్ నగర్ సత్యనారాయణ రెడ్డి భవన్లో సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కమితం యాదగిరి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి ఈటీ నరసింహ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న బీసీ ఐకాస నిర్వహించిన రాష్ట్ర బంద్కు సిపిఐ మద్దతు తెలుపుతుందన్నారు. సిపిఐ నాయకులు ఎస్ ఛాయాదేవి, ఎం నరసింహ, జి చంద్రమోహన్ గౌడ్, స్టాలిన్, శ్రీకాంత్, నళిని, శ్రీనివాస్, వెంకటస్వామి తదితరులు ఉన్నారు. బంద్కు మన ముదిరాజ్ మహాసభ మద్దతు. హిమాయత్ నగర్ రాష్ట్రంలోని బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చేసుకోవాలని, లేని పక్షంలో బలమైన ఉద్యమాన్ని మొదలు పెడతామని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజు తెలిపారు. బుధవారం హైదర్గూడలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీలు కోరి పనిచేస్తున్నామని చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ బీసీల మేలు కోరి పనిచేస్తున్నామని చెబుతున్నా పదవులన్నీ అగ్రవర్ణాలకే కట్టబెడుతుందని ఆరోపించారు. ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్లో ముదిరాజులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబయ్య ముదిరాజ్, సుధాకర్ డాక్టర్ రాస అనుకుంటా, వెంకట్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులు శివయ్య ముదిరాజ్, డాక్టర్ సంతోష్ ముదిరాజ్, బోల్లా కరుణాకర్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఇది గైస్. మాట్లాడుతున్న ఈటీ నరసింహ గారు మాట్లాడుతున్నారు. చిత్రంలో ఎం నరసింహ, చంద్రమోహన్ గౌడ్ తదితరులు. బీసీ రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తుంది అంటున్నారు గైస్. చూడండి మరి, ఇది తప్పు కదా. ఇది గైస్ బీసీ రిజర్వేషన్ యొక్క అప్డేట్.